హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు సండే కదండి. సండే రోజు టిఫిన్ అంటే మా ఇంట్లో చపాతీ ఉండిద్ది. చపాతీ ఇంకా ఈరోజు కాంబినేషన్గా అయితే ఆలూ కుర్మా చేస్తున్నాను. ఉదయం నిద్ర లేచి బయట కసువు ఊడ్చి గచ్చు కడిగేసి ఇంకా ముగ్గు పెట్టేశాను. వంటగదిలోకి వచ్చేసి ఇంక ఇదిగోండి టిఫిన్ కోసం అయితే బంగాళదుంపలు కట్ చేసి ఉడకబెడుతున్నాను. నవీన్ కూడా నిద్ర లేచాడు. నవీన్ నిద్ర లేచి అయితే ఇంకా పాలు పోపించుకొచ్చాడు. ఇంకా పాలు అయితే కాగబెడుతున్నాను. ఒక పొయ్యి మీద అయితే బంగాళదుంపలు కట్ చేసేసాను. ఇంకో పొయ్యి మీద అయితే పాలు పెడుతున్నాను. బంగాళదుంపలు పొయ్యి మీద పెట్టేసి ఈలోపు అంట్లు కడిగి బట్టలు ఉతికి ఈ పనులు చేద్దాం అనుకున్నాను. కానీ నవీన్ ఆడుకోవడానికి వెళ్ళాలంట. ఆకలి అవుతుంది టిఫిన్ చేయమంటే ఇంకా ఫస్ట్ టిఫిన్ పని అయితే చేస్తున్నాను. చపాతీలు కూర ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పటికి నాకు కొంచెం టైం పట్టిద్ది. అందుకనే ముందు అంట్లు కడగటం బట్టలు ఉతకటం ఆ పనులు అయితే చేసుకుంటాను. కానీ నవీన్ ఈరోజు త్వరగానే నిద్రలేచాడు. ఇప్పటికే పిల్లలు వచ్చారు ఆడుకోవడానికి వెళ్ళాలని. ఇంకా అందుకోసం వాడి కోసం అయితే టిఫిన్ చేస్తున్నాను. ఇంకా చపాతీలు కదా పిండి అయితే కలుపుతున్నాను. పిండి కలిపి కాసేపు నానబెట్టామనుకోండి చపాతీలు చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి. ఒక పని తర్వాత ఇంకొకటి ఫాస్ట్గా చేస్తేనే పనులు అనేది అయ్యేది. లేదనుకోండి చపాతీలు చేసి కూర చేసి మళ్ళీ చపాతీలు కాల్చేటప్పటికి చాలా టైం పట్టిద్ది. పని అనేది ఫాస్ట్గా ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటా ఉన్నామనుకోండి చాలా త్వరగా అయిపోతాయి. బంగాళదుంపలు ఉడికేలోపు పిండి అయితే కలుపుకుంటున్నాను. పిండిలో అయితే నేను ఇంకేమి వేయనండి. కొంతమంది ఆయిల్ వేస్తారు, పాలు పోస్తారు. నేనైతే ఏమీ వేయను. నార్మల్గా ఉప్పేసి ఇంకా కలిపేస్తాను. నీళ్ళు కూడా కొంచెం కొంచెం పోసుకొని కలుపుతాను. అన్ని నీళ్ళు ఒకేసారి పొయ్యను. చపాతీల పిండి కూడా చాలా తేలిగ్గా కలిపే విధానం ఏమిటంటే ఇంక ఇదిగోండి పిండి మొత్తం మనం చేతితో పిసకూడదు. ఇలా చేతికి మొత్తం పిండి తీసుకొని పిసకకుండా ఇలా ఏలుతో మనం మర్దన చేస్తాం చూడండి, మసాజ్ చేసుకుంటాం కదా, పిండి మొత్తం ఇలా ఏళ్ళుతో కలుపుతా గనక మనం పిండి కలిపామనుకోండి చాలా ఈజీగా కలుపుకోవచ్చు. మనం ఇలా పిసికామంటే ఎంతసేపు కలిపినా సరే పిండి అనేది కలవదు. అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మొత్తం పిండి పొడి పిండి అనేది లేకుండా ఏళ్ళుతో ఇలా కలుపుతూ ఉన్నామంటే మొత్తం తడిగా వచ్చేసిద్ది. తడిగా వచ్చిన దాన్ని ఇంక ఇలా పిసికైతే మొత్తం ముద్దలాగా కలుపుకోవచ్చు. అప్పుడు చపాతీల పిండి కలపటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నాను. కొంతమందికి చపాతీల పిండి కలపడం అనేది చాలా కష్టంగా అనిపించింది. అమ్మో గంటలు గంటలు కలపాలి అని చాలా భయపడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. నార్మల్గా వాటర్ పోసి ఇలా ఏళ్ళు పెట్టి మర్దన చేసినట్టుగా మొత్తం కలిపేసి తర్వాత ఇంకా మామూలుగా మనం చేత్తో పిసికేసి కలుపుకున్నామంటే చాలా ఈజీగా కలుపుకోవచ్చు. పిండి అయితే కలిపేసి మూత పెట్టి పక్కనైతే పెట్టాను. పిండి అయితే ఇంకా నానతా ఉంటుంది. ఈలోపు కూర కోసమని ఇంకా ఉల్లిపాయలు టమాటాలు అవైతే కట్ చేస్తున్నాను. చపాతీలు బంగాళదుంప కుర్మా కాంబినేషన్ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. పిల్లలకు కానీ మాకు కానీ చాలా ఇష్టం. సండే వచ్చిందంటే చాలు ఎక్కువ శాతం చపాతీలే చేస్తాను. ఎప్పుడో ఒకసారి పూరీలు చేస్తాను. అది నవీను ఎప్పుడు చపాతీలైనా పూరీలు కావాలి అని గొడవ చేస్తే చేస్తాను. కానీ లేదనుకుంటే ఎక్కువ శాతం చపాతీలే ఉంటాయి. ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ చేయడానికి ఇష్టపడను నేను. అసలే ఇప్పుడు ఎండాకాలంలో ఆయిల్ అనేది ఎంత తక్కువ తింటే అంత హెల్త్కు మంచిది. అసలు పొయ్యి దగ్గర నుంచొని పని చేయాలంటే చేయలేకపోతున్నాం. బాగా చెమటొచ్చేస్తుంది. గాలే లేదు అసలుకి. నిన్నైతే బాగా వెచ్చంగా వడగాలి వచ్చిందనుకోండి. వంటగదిలో ఉండి వంట కూడా చేయలేకపోతున్నామండి. బంగాళదుంపలు ఉడికేటప్పటికి పిండి కలిపి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు టమాటాలు అవి కట్ చేసి పెట్టాను. ఇంక ఈలోపు ఇదిగోండి కూరకు కావాల్సినవి రెడీ చేసుకుంటున్నాను. నవీన్ టిఫిన్ అయిందా అని అడుగుతున్నాడు. అందుకనే రెడీ అవుతుంది లేరా అని వాడి మీద అరుస్తున్నాను. అసలే ఎండకి చెమటలు గారుతా ఉన్నాము. వాడు విసిగిస్తున్నాడని కోపపడుతున్నాను. పిల్లలకేమో సండే ఒక్కరోజే కదా ఖాళీగా ఉండేది. వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆడుకుందామని. వాళ్ళకి లేట్ అయిందనుకోండి ఎండ వచ్చింది కదా, ఎండలో పాపం ఆడుకోలేరు కదా, అందుకని. బంగాళదుంపల కుర్మాకే కదా అందుకని మెత్తగా అయితే పిసికేసాను. ఇంకా చాకుతో కట్ చేయకుండా చేత్తోనే పిసికైతే వేసాను. ఉల్లిపాయలు టమాటాలు ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు వేసి ఇంకా కూరలో అయితే మసాలా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం ధనియాల పొడి వేసి కూరకి సరిపడా ఉప్పు కారం పసుపు ఇవైతే వేసాను. తర్వాత ఇవన్నీ మొత్తం కలిసేలాగా బాగా తిప్పేసి 1 నిమిషం 2 నిమిషాలు ఇలా తిప్పేసి తర్వాత మనం కూరకు సరిపడా వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది. నేనైతే బంగాళదుంప కుర్మా ఇంకా ఎప్పుడైనా సరే ఇదే ప్రాసెస్లో చేస్తాను.
ఎక్కువ మసాలా కూడా ఏమీ వేయలేదు. అల్లం వెల్లుల్లి వేసాను, కొంచెం ధనియాల పొడి వేసాను. మనకి ఘాటుగా హోటల్ స్టైల్లో ఉండాలంటే మాత్రం కొంచెం గరం మసాలా, జీడిపప్పు పేస్ట్ అవి వేసుకున్నాం అనుకోండి, కూర అనేది బాగా గుజ్జుగాను ఘాటుగా మసాలా ఘాటుగా టేస్ట్ బాగుంటుంది. ఇంట్లోకే కదా నార్మల్గా ఇంక ఈ టేస్ట్ ఉంటే చాలని చెప్పేసి నేను సింపుల్గా ఈ మసాలానే వేస్తాను. గ్యాస్ సిమ్లో పెట్టేసి ఇంకా ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోయిద్ది. ఈలోపు అయితే నేను చపాతీలు అయితే కాలుస్తున్నాను. నవీన్ ఇప్పటికే లేట్ అయిందని గొడవ చేస్తున్నాడు కదా, అందుకని ముందైతే వాడికి 2 చపాతీలు అయితే కాల్చిచ్చాను. వాడైతే తినేసి ఇంకా ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇంకా తర్వాత నిదానంగా చేస్తా వీడియో అయితే తీస్తున్నాను. పిల్లలు గోలండి, ఫస్ట్ వాళ్ళ పని అయిపోవాలి, వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోవాలి. అదిగో నవీన్ తినేసి ప్లేట్ కూడా చూడండి ఎక్కడ పెడుతున్నాడు. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి ఆడుకోవడానికి, ఇంకంతే. ఇంక ఇంట్లో వాళ్ళందరికీ ఒకేసారి టిఫిన్ చేద్దాంలే, చేసిన తర్వాత ఇంకా అంట్లు బట్టలు ఆ పని చేసుకోవచ్చులే అని ముందైతే టిఫిన్ చేస్తున్నాను. ఇంకా టిఫిన్ తిన్న ప్లేట్లు, పిండి కలిపిన గిన్నె అవి కూడా ఉంటాయి కదా, ఇంకా అన్నీ ఒకేసారి కడిగేయచ్చు. మళ్ళీ ఇప్పుడు కడిగాను అనుకోండి, ఆ పిండి కలిపిన గిన్నె, టిఫిన్ తిన్న ప్లేట్లు ఇంకా అన్నీ అలాగనే ఉండిపోతాయి. మళ్ళీ సాయంత్రానికి చాలా అంట్లు అవుతాయి. టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ లేట్ అయిన తర్వాత కడగాలంటేనేమో కడగలేము. మాకేమో గాబు దగ్గరికి బాగా ఎండ వచ్చింది కదా, ఇంకా ఆ ఎండలో అంట్లు అనేవి అస్సలకి రుద్దలేము. ఇప్పుడు ఉదయాన్నే పనులు చేసుకుంటేనేనండి, ఎండ పడింది అనుకోండి అస్సలు పని చేయలేకపోతున్నాము. బాగా ఆవిరైతే వస్తుంది. వంటగదిలో నుంచుంటే చెమటలు వచ్చేస్తున్నాయి. వంటకే కాదండి, మాకు వీడియోలకు కూడా ఎండాకాలం చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే ఇంకా మాకు తప్పదనుకోండి. వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఫ్యాన్ వేసుకోకూడదు, ఇంట్లోకి గాలి ఏమీ రాకూడదు, అంతా కిటికీలు తలుపులు అన్నీ మూసేసి ఉండాలి. వాయిస్ ఓవర్ అయిపోయేదాకా ఇంకా అంతే చెమటలు గారుకుంటా కూర్చుంటా ఉండాలి, తప్పదు. ఇంత కష్టపడి చేస్తున్నా కూడా వ్యూస్ సరిగ్గా రావట్లేదని ఇంకా అదొక చిన్న బాధగా ఉంటుంది. ఇంకా నేను కూడా టిఫిన్ అయితే తినేసాను. ఇంట్లో వాళ్ళందరం టిఫిన్ అయితే తిన్నాము. టిఫిన్ తిన్న తర్వాత ఒకేసారి ఇంకా అంట్లన్నీ కడిగేస్తున్నాను. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత అయితే చాలా అంట్లు వచ్చేసినాయి. చపాతీలు కాల్చాను కదా, చపాతీలు కాల్చిన పెనం కూడా కడిగేస్తున్నాను. చపాతీలు కాల్చేటప్పుడు మనం గ్యాస్ అనేది కొంచెం హైలో పెడతాము. ఆ పెనం అనేది అడుగున అంతా నల్లగా మాడిపోయి కొంచెం పెంకులు పెంకులుగా ఉంటుంది. మళ్ళీ చపాతీలు కాల్చేటప్పటికి అదంతా నల్లగా వచ్చేసిద్ది. ఫస్ట్ మనం చపాతీ కాల్చినప్పుడు నల్లగా వచ్చిద్ది. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇది కూడా మొత్తం నీట్గా అయితే రుద్ది అయితే కడుగుతున్నాను. స్టీల్ కబ్బర్తో రుద్దాను. స్టీల్ కబ్బర్తో అనుకోండి, ఆ పెంకు ఉంటుంది కదా పైన నల్లగా, అదైతే మొత్తం నీట్గా పోయిద్ది. అందుకనే స్టీల్ కబ్బర్తో రుద్ది అయితే కడిగేశాను. ఇది తుప్పు పట్టకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ రాసి పెట్టుకున్నాం అనుకోండి, తుప్పు పట్టకుండా ఉండిద్ది. మళ్ళీ వెంటనే మనం చపాతీలు చేయం కదా, మళ్ళీ వారానికో 10 రోజులకో ఒకసారో చపాతీలు చేస్తాము. ఈలోపు అది తుప్పు పట్టేసిద్ది. అందుకని కొంచెం ఆయిల్ రాసి పెట్టుకున్నామంటే తుప్పు పట్టకుండా ఉండిద్ది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం చల్లగానే ఉందిలేండి వాతావరణం. చూడండి నీడ కూడా కొంచెమే ఉంది. నేను కూర్చున్నంత మట్టుకే నీడ ఉంది. ఇంకా కొంచెం లేట్ అయిందనుకోండి, ఈ నీడ కూడా లేకుండా పోయిద్ది. ఇంక ఎండలో అయితే అస్సలు పని చేయలేము. అందుకనే కొన్ని కొన్ని అంట్లు రుద్దుకుంటా, కొన్ని కొన్ని అయితే కడుగుతున్నాను. ఇంకా గాబులో నీళ్ళు ఇంక ఇలా బకెట్కి పోసుకుంటాను. బకెట్ నిండుగా నీళ్లు పోసుకొని ఇంకా ఒక్కొక్కటి అంటూ ఒక్కొక్కటి ఇంకా అలా కడుగుతూ ఉంటాను. బకెట్ నిండా నీళ్ళు ఉండాలండి, అప్పుడే నాకు అంట్లు కడిగినట్టుగా ఉంటుంది. లేదనుకోండి నాకు అసలు అంట్లు కడిగిన ఫీలింగే రాదు. బకెట్ సగానికి ఉన్నా సరే ఆ నీళ్ళతో కడగను. మళ్ళీ గాబులో నీళ్ళు బకెట్కి పోసుకొని బకెట్కి నిండుగా ఉండాలి. నాకు చెయ్యి పెట్టానంటే చేతి నిండుగా నీళ్లు రావాలి. అలా కడిగితేనే నాకు కడిగినట్టుగా ఉంటుంది. కడిగిన గిన్నెను కూడా మళ్ళీ బకెట్లో ముంచేస్తాను. వాటర్ పోసి ఇంక ఇలా రుద్ది కడుగుతాను కదా, సబ్బు మొత్తం పోయేదాకా రుద్ది కడుగుతాను. మళ్ళీ ఆ గిన్నెను బకెట్లో ముంచుతాను. అప్పుడే నాకు అంట్లు అనేది నీట్గా కడిగిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా అంట్లయితే కడిగేసి పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇదిగోండి బట్టలు అయితే ఉతుకుతున్నాను. బట్టలు మొత్తం ఉతికేసాను. బట్టలు నానబెట్టేటప్పుడే కొంచెం సరిపేసి నానబెడతాను కదా, ఇంకా నానబెట్టిన తర్వాత లైట్గా సబ్బు అయితే పెడతాను. సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేసి ఇంకా మామూలుగా చిన్న బట్టలు అయితేనేమో బ్రష్ కొట్టి ఉతికేస్తాను. కొంచెం మందంగా ఉంటాయి చూడండి, కండవులు కానీ లింగీలు కానీ, ఇంకా అలాంటివి అయితేనేమో బండకేసి బాది ఉతుకుతాను. పల్లెటూరు వాళ్ళం కదా, పొలం పనులకు వెళ్తూ ఉంటాము, మట్టి అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందుకని బండకేసి అయితే బాదాను అనుకోండి, మురికి త్వరగా పోయిద్ది. నిన్న మిరపకాయలు కడిగి ఆరబోసాను కదా, అవైతే తొడియాలు తీసుకోవాలి. కారం కొట్టించుకున్నాను అనుకోండి, ఒక పెద్ద పని అయిపోయిద్ది. ఎండాకాలం కారం పనులు పచ్చళ్ళ పనులు అయిపోయినాయి అనుకోండి, ఇంకా ఒక పెద్ద పని అయిపోయినట్టే. ఒక సంవత్సరం అంతా ఇంకా హాయిగా ఉండొచ్చు. ఎండాకాలం ఈ ఎండలకి చెమటలు కారుకుంటా ఇంట్లో పనులే చేసుకోలేము. ఈ ఎండాకాలంలోనే ఈ ఎగస్ట్రా పనులు అనేవి వస్తుంటాయి.
మిరపకాయలు వచ్చేది ఈ కాలంలోనే, పచ్చళ్ళు పెట్టుకునేది ఈ కాలంలోనే. ఇంకా తప్పదు, సంవత్సరం అంతా మనం దిగులు లేకుండా ఉండాలంటే మాత్రం ఇంక ఇప్పుడు కారాలు కొట్టించుకోవాల్సిందే, పచ్చళ్ళు అవి పెట్టుకోవాల్సిందే. బట్టలన్నీ ఉతికిన తర్వాత ముందు ఇదిగోండి ఒక టబ్బు నీళ్ళల్లో జాడిచ్చేస్తాను, జాడిచ్చి పక్కనేస్తాను. తర్వాత మళ్ళీ టబ్బుకి నీళ్లు పోసుకొని ఇంకోసారి జాడిస్తాను, 2 సార్లు జాడిస్తాను. 2 సార్లు జాడిచ్చాను అనుకోండి, సబ్బు అనేది పోయిద్ది, బట్టలు అనేవి సబ్బు వాసన రాకుండా నీట్గా ఉంటాయి. ఇంకా కంఫర్ట్లు కానీ అలాంటివి అయితే వెయ్యను, నేను ఎప్పుడు వెయ్యను, అసలు అలవాట్లేదు. ఇంక ఇలా 2 సార్లు నీళ్ళలో అయితే జాడిచ్చాను అనుకోండి, సరుపులో నానబెడతాను కదా, సరుపు సబ్బు వాసన లేకుండా ఉంటాయి. ఇప్పటికే టైం 9 దాటింది. ఇప్పటికే చూడండి అంట్లు కడిగేటప్పటికి ఇప్పటికే ఎండ చూడండి ఎంత తేడా వచ్చిందో. అంట్లు కడిగేటప్పుడు ఎండ అనేది కొంచెం నా దగ్గరలో ఉంది, తర్వాత చూడండి ఇంకా అవతలకు పోయింది. ఇప్పుడు మళ్ళీ టబ్లో నీళ్ళు పోసుకొని ఇంకా ఒక్కొక్కటైతే జాడిస్తున్నాను. జాడిచ్చేటప్పుడు వెడల్పుగా తీసి నీట్గా అయితే జాడిస్తాను. జాడిచ్చి బాగా పిండేసి ఇంక ఇదిగోండి ఈ రాయి మీద పెడతాను. బట్టలు జాడించేటప్పుడు ఒంగోని జాడించడం, నుంచొని జాడించడం అయితే చెయ్యను, కూర్చొనే చేస్తాను. అలా చేసామనుకోండి మనకి ఎన్ని బట్టలు జాడించినా సరే విసుకుండదు, నడువుల నొప్పులు లేకుండా ఉంటాయి. ఇంక ఈరోజు సండే కదా, సండే అంటే మనకు తప్పనిసరిగా చికెన్ ఉండాల్సిందే. ఇంకా ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత చికెన్ అయితే ఇంక ఇదిగోండి కడుగుతున్నాను. బండ్లు తొడటం ఇంకా ఆ పని అయితే మా అమ్మాయి చేసింది. ఇంకా చికెన్ వండాలి కదా, లేట్ అయిద్దిలే అని చెప్పేసి తనైతే బండ్లు తుడటం ఆ పనులు అయితే చేసింది. చికెన్ అయితే వారం వారం ఏం తీసుకురాము, 2 వారాలకు ఒక్కసారి తీసుకొస్తాము. ఇంకా మా అమ్మాయి కూడా హాస్టల్ నుంచి వచ్చింది కదా, మళ్ళీ రేపు తన హాస్టల్కి వెళ్ళిపోయింది, అందుకని అయితే తీసుకొచ్చాము. ఇంకా వాళ్ళకి చికెన్ కూర, చికెన్ ఫ్రై కావాలంట. ఇంక ఈరోజు బిర్యానీలు కానీ ఏమి చేయట్లేదు, చికెన్ వండటం ఇంకా అవి కూడా చూపించట్లేదు. ఎప్పుడు చికెన్ వండుతానే ఉన్నాను, చూపిస్తా, వీడియోలు తీస్తూనే ఉన్నాను కదా, అందుకని ఇంక ఈసారి అయితే వీడియో అయితే తీయట్లేదు. చికెన్ మొత్తం నీట్గా కడిగేసి బకెట్లో నీళ్ళు పోసాను కదా, ఇంకా 2 సార్లు అయితే కడుగుతాను. కడిగి ఇంకా కాసేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుంచుతాను. పెరుగు, ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టేసి 1 గంట సేపు అయితే పక్కన పెడతాను. టైం ఉంటేనేమో 1 గంట సేపు పక్కన ఉంచుతాను, టైం లేదనుకుంటే 1 అరగంట సేపు అలా ఉంచుతాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.